నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. మన దేశంలో శివాజీరావు గైక్వాన్ చాలా ప్రఖ్యాతిగాంచిన యాక్టర్. శివాజీరావు గైక్వాన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చేమో, కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ అనే పేరుకు మన దేశంలో పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇంతకీ ఎవరి శివాజీరావు గైక్వాన్ అనుకుంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ అసలు పేరే శివాజీరావు గైక్వాడ్. ఇంకా తమిళనాడు రాష్ట్రంలో అయితే ఆయన అభిమానులు ఏకంగా గుళ్ళు కట్టడానికి కూడా వెనకాడరు. ఈరోజు మన ప్రతిబింబం టాపిక్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు ప్రతిబింబం. రజనీకాంత్ 1950వ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన అప్పటి మైసూర్ రాష్ట్రంలోని ప్రస్తుత కర్ణాటక రాజధాని బెంగళూరులో జన్మించారు. తన 5 ఏళ్ల వయసులోనే రజనీకాంత్ తల్లి మరణించారు. తన ప్రాథమిక విద్యను బెంగళూరులోని ఆచార్య పాఠశాలలో పూర్తి చేశాడు. ఆపై రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలోని వివేకానంద బాలక్ సంఘ్లో చదివారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మాతృభాష మరాఠీలో రజనీకాంత్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక సూపర్ స్టార్ అయ్యే క్రమంలో రజనీకాంత్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సినీ పరిశ్రమలోకి రాకముందు రజనీకాంత్ కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖలో కండక్టర్గా పనిచేశారు. ఈ సమయంలోనే అనేక వేదికలపై నటిస్తూ క్రమక్రమంగా తనలోని నటనా ప్రావీణ్యంపై మరింత దృష్టి సారించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పాఠ్య పుస్తకాల్లో రజనీకాంత్ గురించి బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు అని పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఓ పాఠం కూడా ఉంది. 2000 నుంచి 2010 మధ్య కాలంలో 26 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని ఆసియా ఖండంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో రజనీకాంత్ 2వ స్థానంలో నిలవగా మొదటి స్థానంలో జాకీ చాన్ నిలిచారు. దేశంలోని అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా రజనీకాంత్ గుర్తింపు పొందారు. రజనీకాంత్ బాబాకు మంచి భక్తుడు. స్పిరిచువాలిటీని బలంగా నమ్మే వ్యక్తి రజనీ. తమిళ హీరో ధనుష్ తో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య వివాహం జరిగింది. 1975లో రజనీకాంత్ తొలిసారిగా వెండితెరపై అడుగుపెట్టారు. మొదటి సినిమా కమల్ హాసన్ శ్రీవిద్యతో కలిసి అపూర్వ రాగంగల్ అనే తమిళ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి బాలచందర్ దర్శకత్వం వహించారు. అదే ఏడాది కథా సంగమ అనే కన్నడ సినిమాలో చిన్న పాత్రను పోషించారు. ఇక తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డులను, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, కలైమామణి అవార్డులు మరియు చెవలియర్ శివాజీ గణేశన్ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి పౌర పురస్కారాలు ఇంకా రివార్డులు రజనీని వరించాయి. 1996లో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ టైంలో రజనీ బాలచందర్ ని కలిసినప్పుడు రజనీ పేరు శివాజీ అవటంతో ఇంకా అదే పేరుతో తమిళనాడు శివాజీ గణేశన్ అనే నటుడు కూడా ఉండటంతో తనకి ఒక కొత్త పేరు పెట్టాల్సిన అవసరం వచ్చింది అని బాలచందర్ హాస్యాస్పదంగా అనగా తన చిత్రంలోని ఓ పాత్ర పేరు రజనీకాంత్ అని తనకు తానే పెట్టుకున్నాడు. ఇక రజనీ యొక్క ప్రభావం తమిళనాడు రాజకీయాల్లో చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. 1996లో రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. జయలలిత అధికారంలోకి వస్తే ఆ భగవంతుడు కూడా తమిళనాడును కాపాడలేడని చెప్పారు. అదే ఏడాది తమిళనాడులో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత సారథ్యంలోని ఏఐఏడీఎంకే ఓడిపోయి డిఎంకే అధికారంలోకి వచ్చింది. 2021 నాటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే తాను రాజకీయాల్లో రాబోతున్నట్లు రజనీకాంత్ 2007 డిసెంబర్ 31వ తేదీన ఓ ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు రజనీకాంత్ డిసెంబర్ 3వ తేదీన వెల్లడించారు. దీనిపై 2020 డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. 2020 డిసెంబర్ 29వ తేదీన ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. తాను రాజకీయాల్లో రావట్లేదని ప్రకటించారు. అభిమానులు తనను క్షమించాలని విజ్ఞప్తి చేస్తూ ఉద్దేశించి 3 పేజీల లేఖ రాశారు. పోకిరి రాజా, నరసింహ, అరుణాచలం, పెద్దరాయుడు, బాబా, బాషా, చంద్రముఖి, శివాజీ, రోబో, కబాలి వంటి సూపర్ హిట్ మూవీస్ తో
తన నటన ఇంకా డైలాగ్లతో కొన్ని కోట్ల మంది అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నాడు. తన 73వ సంవత్సరాల వయసులో కూడా ఎంతో హుషారుగా ప్రేక్షకులని అలరిస్తూ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆగస్టు 9, 2023న విడుదల చేసిన జైలర్ సినిమా సూపర్ హిట్ అయి ఆయన అభిమానులకి ఆయన్ని మరింత దగ్గర చేసింది. సో చూశారుగా, ఎంతో కష్టపడి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన శివాజీరావు గైక్వాడ్ అలియాస్ రజనీకాంత్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇది వాల్టి ప్రతిబింబం. మీకు కూడా మీ లైఫ్లో కొందరు ఇన్స్పైరింగ్ వ్యక్తుల గురించి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరో ప్రతిబింబం ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.